మనం దేవుణ్ణి 25లో ఒక్కసారి కూడా బాధ పెట్టలేదు చెప్పండి. నీ భార్యని భరించలేక దీన్ని భరించలేకపోతాను, దీన్ని తీసుకెళ్ళిపోయినా నువ్వే అంటే, నీ భర్తను భరించలేక వీడితోనే ఉండలేకపోతాను నువ్వే అంటే, నీ పిల్లల్ని కన్న పిల్లల్ని నువ్వు భరించలేకపోతాను నువ్వే అంటే, నేను అడుగుతాను మనందరినీ భరిస్తున్న ఆయన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? వీళ్ళని భరించలేకపోతున్న మాట నీ నోట వస్తున్నాయి అంటే అసలు భరించడం అంటే ఏంటో నీకు తెలియాలంటే, ఈ భారం నీకు సులభతరంగా ఉండాలంటే ఆయన నిన్ను నన్ను ఎంత భరిస్తున్నాడు నీకు అర్థమవుతుందా? నువ్వు ప్రార్థన చేయకపోయినా ఇంకా బతుకున్నా గుర్తుపెట్టుకో. నువ్వు భోజనం చేస్తున్నప్పుడు కనీసం ఆయనకి థ్యాంక్స్ చెప్పకపోయినా ఇంకా బ్రతుకున్నా గుర్తుపెట్టుకో. నీ భార్య భర్తలుగా మీకు సఖ్యత లేకపోయినా ఎన్నోసార్లు మీ ఇద్దరు కలిసి దేవుడిని ఎక్కిరించిన ఇంకా బతుకున్నారు గుర్తుపెట్టుకో. మీరు బయటికి వెళ్ళి చూడండి, రోడ్డు మీదకి వెళ్తున్నారు, మళ్ళీ తిరిగి వస్తున్నారా? 31st చూడకుండా పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. జనవరి 1 అంటే ఏంటని కనీసం వినడానికి కూడా ఆనందం లేని కుటుంబాలు ఉన్నారు. ఇన్ని రకాల బాధలు ఉన్నవారు ఉన్నారు. కానీ నీ పిల్లలు నీ కళ్ళ ముందు ఉన్నారు, నీ భర్త నీ కళ్ళ ముందు ఉన్నాడు, నీ భార్య నీ కళ్ళ ముందు ఉంది, నీ కుటుంబం నీ కళ్ళ ముందు. అడుగుతున్నాను, నీతి మందులను ఉన్నారు మీరు? మంచోళ్ళు మనం ఉన్నాం, చచ్చిపోయిన వాళ్ళందరూ చెడ్డోళ్ళు, బతుకున్న మనం అందరూ మంచోళ్ళు మనం ఉన్నాం. కాదు కాదు, మనం అందరం ఇంకా అలా ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుడు మనల్ని భరిస్తున్నాడు. నన్ను దూషించినా భరించాడు, నేను హింసించినా భరించాడు, ఆయన్ని హేళన చేసినా భరించాడు, అవిశ్వాసం పనులు ఎన్నోసార్లు నేను ఆయన కళ్ళ ముందు నేను చేసినా భరించాడు, పాపుల్లో నేనే నెంబర్ 1 అన్న భరించాడు. ఆయన ఎందుకు భరించే ప్రభు అంటే ఆయన అన్నాడు నిన్ను మార్చేయడానికి.